రుచి అనబడేటువంటి ప్రజాపతి ఒక ఆయన ఉన్నారు. ఈ మహానుభావుడు నిర్మముడు, నిరహంకారుడు, అహంకార మమకార శూన్యుడు. ఈయన అస్తమితమాయి అంటే మాయ అనేది తన హృదయంలో లేనివాడు, మాయ అస్తమించినటువంటి వాడు. అలాంటి వాడు ఈ పృథివీ యందంతా కూడా సంచరిస్తున్నట్ట. ఎలాగా? అనగ్నిం అనికేతం తం ఏకాహారవనాశ్రమం, కేవలం ఓంకారాన్ని ధ్యానం చేస్తున్నవాడై అగ్నిహోత్రాది కర్మలతో ఆవశ్యకత లేక అనాశ్రమిగా ఉన్నాడు. అంటే అన్ని ఆశ్రమములకు అతీతుడై ఉన్నాడు. విముక్త సంగంతం దృష్ట్వా, విముక్త సంగుడై ఉన్నటువంటి ఆయన్ని చూసి పోచుస్వ పితరో మునిం, ఆయన పితరులందరూ కూడా ఈ విధంగా అన్నారట. పితర ఊచుహు వత్స కస్మాత్ త్వజా పుణ్య న కృత దారసంగ్రహ స్వర్గాపవర్గసేతుత్వాద్ బంధస్తేనామిషం వినా. నాయన, ఎందువల్ల నువ్వు దార సంగ్రహాన్ని చేయలేదు, అనగా పెళ్ళిందుకు చేసుకోలేదు? ఇది ఈ బంధము, ఈ సంసర్గము అనేది నీయందు మాయలేకపోయినట్లయితే నిన్ను బంధింపజాలదు సుమా. పైగా గృహస్థు అనేవాడు ఏమేమి చేస్తాడు? సమస్త దేవానాం పితॄణాంచ తథార్హణం ఋషీణాం అర్థినాంచైవ కుర్వన్ లోకానవాప్నుయాత్ అన్నారు. సమస్త దేవతలను పితరులను కూడా పూజిస్తాడు. అర్హణము అంటే పూజ అని అర్థము. ఇలా పూజించడం వల్ల ఋషులను, అర్థులను అంటే అడిగిన వారికి ఇవ్వడం వల్ల గొప్పదైనటువంటి పుణ్యలోకాలు పొందుతున్నాడు కదా. స్వాహోచ్చారణత దేవాని స్వధోచ్చారణత పితృను, స్వాహాకారములతో దేవతలను సంతృప్తిపరుస్తాడు, స్వధోచ్చారణంతో పితరులను సంతృప్తిపరుస్తాడు. గృహస్థాశ్రమం అంటే అంత గొప్పది నాయన. అలాంటి సందర్భమున ఇంతటి ఆవశ్యకత కలిగినటువంటి గృహస్థాశ్రమాన్ని నువ్వెందుకు స్వీకరించడం లేదు?